బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిట్లో కూడా ఇది ఒక సూపర్ హిట్ సీరియల్ అని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు అందరూ కూడా మన తెలుగు ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్లో ఇప్పటి వరకు మనకి చూసుకున్నట్లయితే రుద్రాణినే విలన్గా కనిపిస్తోంది. కానీ రుద్రానికి తోడుగా ధాన్యలక్ష్మి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఆస్తి కోసం కుటుంబంలో అందరితో గొడవ కావ్య మీద కోపం పెంచుకుంటూ ఇలా తన నటనతో అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మొదట్లో కావ్యాన్ని చాలా ఇష్టపడి చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు తన విలనిజాన్ని చూపిస్తుంటే ఆడియన్స్ అందరూ కూడా కావ్యని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఈ వీడియోలో ధాన్యలక్ష్మి రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధాన్యలక్ష్మి అసలు పేరు మాధురి. పుట్టి పెరిగిందంతా గుంటూరులోనే అయినప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. ధాన్యలక్ష్మి భర్త ఒక లెక్చరర్. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. తను సీరియల్స్లోకి రాకముందు మొదట న్యూస్ రీడర్గా వర్క్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. తను ఎన్ని సీరియల్స్లో నటించినప్పటికీ కూడా బ్రహ్మముడి సీరియల్ ద్వారానే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె కథ అమ్మకు తెలియని కోయిలమ్మ, అగ్ని పరీక్ష, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, పౌర్ణమి, పెళ్లినాటి ప్రమాణాలు, భాగ్యరేఖ, సావిత్రి ఇలా ఎన్నో సీరియల్స్లో నటించింది. కానీ ఆ సీరియల్స్ ఏవి కూడా తనకి అంతగా గుర్తింపు రాలేదు. రంగుల రాట్నం సీరియల్లో జానకిగా అందరికీ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ని చేసింది. ఆ సీరియల్ కూడా మంచి హిట్ని సాధించింది. ఆ సీరియల్లో హీరోగా యాక్ట్ చేసిన రాజేష్ ధాన్యలక్ష్మికి తమ్ముడే అవుతాడు వరుసకి. బ్రహ్మముడి సీరియల్లో ధాన్యలక్ష్మి యాక్టింగ్ ఏ విధంగా మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.